హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులని ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే ప్రతి ఒక్క ఆడవారు తెలుసుకోవాల్సిన చాలా మంచి ఉపయోగకరమైన టిప్ అండి ఇది. మనము నెలసరి అయ్యేటప్పుడు కొంతమందికి తెలియక చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటామండి. సో ఆ మిస్టేక్స్ అనేవి తెలియకుండా ఎవరికైతే ఈ అవగాహన అనేది లేదో వాళ్ళ కోసం ఈ టిప్ అండి ఇది. సో ఖచ్చితంగా దీన్ని పాజిటివ్ గానే తీసుకోండి. ఎవరు కూడాను నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి. ప్రతి నెల మనం పీరియడ్ అయ్యేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ ప్యాడ్స్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా కొంతమంది బాత్రూమ్ లో ప్రెస్ చేసేస్తూ ఉంటారు, కొంతమంది డస్ట్బిన్ లో డైరెక్ట్ గా పడేస్తూ ఉంటారండి. సో అలా చేయడం చాలా తప్పండి. సో దీన్ని ఏ విధంగా నీట్ గా ఫోల్డింగ్ చేసుకొని ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చేసుకోవాలనేది తెలుసుకుందాం. మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం నేను ఇక్కడ అయితే రెడ్ ఫుడ్ కలర్ ని తీసుకొని సో మీకు అది అవగాహన కల్పించడం కోసం మాత్రమే నేను ఇక్కడ అయితే ప్యాడ్ మీద అయితే ఆ వాటర్ ని అయితే వేసానండి. బ్యాక్ సైడ్ స్టిక్కర్ అనేది ఉంటుంది కదా, పేపర్ రిమూవ్ చేసేసిన తర్వాత దాన్ని మనం పడేస్తూ ఉంటాం కానీ సో మనకి క్లియర్ గా అయితే మనకి దాని మీద రాసే ఉంటుందండి. చాలా మందికి తెలియదు కదా. సో ఈ పేపర్ ని మనం పడేయకుండా ఇలా ప్యాడ్ యూజ్ చేసేసిన తర్వాత చుట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలండి. అలాగే ప్యాడ్స్ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. సో అలా పడేయకుండా మన ఆడవారికి మెన్సెస్ వస్తుందని ముందే అయితే తెలిసిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఒక 3-4 రోజుల ముందు కానీ ఒక రోజు ముందు కానీ ఇలా మనము పేపర్స్ ని రెడీ చేసి ఉంచేసుకున్నాం అనుకోండి, నెలంతా కూడాను చక్కగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వీటిని ఈజీగా మనము కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పేపర్స్ ని తీసేసుకొని 3 వైపులు కూడా పిన్ చేసుకున్నానండి. ఆ తర్వాత మనం వాడేసినవి ఇలా ఒక పాకెట్ లాగా తయారు చేసి వేసుకొని పైన కూడా ఊడిపోకుండా చక్కగా ఇలా తీసుకొని వెళ్ళి మనం డస్ట్బిన్ లో పడేసామంటే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు కూడా ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్ అండి. రెగ్యులర్ గా మనము కర్రీస్ అనేవి వండుతూ ఉంటాం కాబట్టి ఆనియన్స్ అనేవి కట్ చేస్తూనే ఉంటాం కదా. జస్ట్ నేను ఒక్క కూర కోసం మాత్రమే 3 ఆనియన్స్ ని తీసుకున్నాను. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, లేదంటే ఏవైనా నాన్ వెజ్ ఐటమ్ ఉండేటప్పుడు కూడా ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసేటప్పుడు జస్ట్ మనం ఒక్క ఆనియన్ మూటకు తీసేసరికి కళ్ళు అనేవి మండిపోయి మనకి విపరీతమైన మంట అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇంకా కొత్తగా వంట చేసేవారికి ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. ఇలా కేజీ 2-3 కేజీలు ఉల్లిపాయలు కట్ చేసిన కూడాను కళ్ళు వెంబడి ఒక్క చుక్క కూడా వాటర్ రాకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా చేయండి. ఏమీ లేదు, మనం ఫ్రిడ్జ్ లోనే వాటర్ అవి పెడుతూ ఉంటాం కదా, లేదంటే ముందే ఒక పావు గంట ముందు ఇలా ఒక గ్లాస్ తో గానీ గిన్నెతో గానీ ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టేసుకోండి. కూలింగ్ వాటర్ మనకు రెడీ అయిపోతుంది కదా. ఆనియన్స్ ని మనం కట్ చేసి 5-10 నిమిషాల ముందు ఈ కూలింగ్ వాటర్ లోనే వేసేసి పక్కన పెట్టేసిన తర్వాత మీరు కట్ చేసి చూడండి. మీరు 10-15 కేజీలు ఉల్లిపాయ కట్ చేసిన కూడాను తొక్క చాలా సింపుల్ గా వచ్చేయడమే కాకుండా కళ్ళు మండిపోకుండా కంటు వెంబడి నీళ్ళు చుక్క కూడా రాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే కాబట్టి ట్రై చేయండి. చాలా సింపుల్ గా పని అయిపోతుంది. ఇంకా మూడవ టిప్ అయితే తెలుసుకుందాము. మన ఇంట్లోన ఏవైనా వాడలేని బట్టలు కానీ షర్ట్లు కానీ ఉన్నట్లయితే మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. కొన్ని బట్టలు బాగున్నట్టే ఉంటాయి కానీ చిరిగిపోతూ ఉంటాయి కదా, కలర్ కూడా షేడ్ అవ్వదు. సో అలాంటప్పుడు ఇలా ఈజీగా అయితే ట్రై చేయండి. నా దగ్గర కూడా ఒక ఓల్డ్ షర్ట్ అయితే ఉందండి. ఇది షర్ట్ చూడడానికి బాగానే ఉంది కానీ కిందనైతే కొంచెం పీకిపోయినట్టు అయిపోయింది, వాడకుండా పక్కన పెట్టేసింది. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నార్మల్ గా మనము మిడిల్ లో కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఓల్డ్ బట్టలు ఉంటే పిల్లో తయారు చేసుకోవచ్చు, లేదంటే పిల్లో కవర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో తరువాత నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా చేశానండి, మన ఛానల్లో ఉంటుంది పిల్లో ఎలా తయారు చేసుకోవాలనేది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ వీడియోలో మనము పైన పార్ట్ని అయితే కట్ చేసే హ్యాండ్స్ అనేవి కూడా తీసాం కదండి. అంటే కాలర్స్ కానీ లేదంటే చేతి దగ్గర కూడా మనకి ఈ విధంగా అయితే థిక్గా అయితే క్లాత్ అనేది ఉంటుంది కదా, ఇవి మనకి ఇంట్లో చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి. సో అలాగే మనకి బటన్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఇంట్లోన మనకి కర్టెన్స్ ఉన్నాయి అనుకోండి, గాలికి అటు ఇటు కూడా చెదిరిపోయి చాలా అసహ్యంగా కూడా అయిపోతూ ఉంటాయి కదా, చాలా చెదరుగా. ఇలా డోర్ కర్టెన్స్ అనేవి గాలికి చెదిరిపోకుండా ఎగిరిపోకుండా పెట్టినంత వరకు కూడా నీట్ గా ఉండాలంటే సింపుల్ గా ట్రై చేయండి. ఇప్పుడు మార్కెట్ లో మనకి ఆల్మోస్ట్ ఇలానే వస్తున్నాయి కానీ ఓల్డ్ కర్టెన్స్ కి అయితే ఇటువంటి సిస్టమ్ అనేది లేదు కాబట్టి సింపుల్ గా డోర్ కర్టెన్ మనకు నచ్చిన విధంగా మనకి చెదిరిపోకుండా ఇలా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంట్లోనే ఎప్పుడైనా పాత షర్ట్లు కనుక ఉన్నట్లున్నాయి అనుకోండి, వాటికి చేతుల దగ్గర కాలర్స్ కట్ చేసేసి సింపుల్ గా ఇలా మనం అయితే హ్యాపీగా మన ఇంట్లోని ఎన్ని అయితే డోర్ కర్టెన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా బటన్స్ అనేవి ఈ విధంగా పెట్టేసాం అనుకోండి, చక్కగా కర్టెన్స్ అనేవి చూడడానికి చాలా నీట్ గా ఉంటాయండి. అసలు మనం ఇక్కడ ఓల్డ్ షర్ట్ ది పెట్టామా అనేది కూడా తెలియదు అనమాట. చూడడానికి కూడా ఎంత నీట్ గా ఉందో చూసారు కదా.
మనకైతే ఇక్కడ ఒక టై వేసినట్టు అయితే ఉందన్నమాట. మనకి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే గాలి ఎంత వేసినా కూడా డోర్ కర్టన్స్ అనేవి చెదిరిపోకుండా చాలా చాలా నీట్ గా కూడా ఉంటాయి. ఇలా ఓల్డ్ బట్టలను చక్కగా రీయూజ్ చేసుకొని మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. మనము నెలకొకసారైనా 15 రోజులకు ఒకసారైనా లేదంటే రెగ్యులర్ గా అయినా కూడా మన ఇంట్లోని వస్తువులను క్లీన్ చేస్తూ ఉంటాం. కానీ స్విచ్ బోర్డులు అనేవి మనం క్లీన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు అండ్ అలాగే మనకు గుర్తు కూడా ఉండదు కదా. కానీ స్విచ్ బోర్డ్స్ అనేవి మనము డైలీ టచ్ చేస్తూ ఉంటామండి. ముఖ్యంగా కిచెన్ లోన వాడుక వల్ల కూడా కిచెన్ లో ఉండే ఈ స్విచ్ బోర్డులు అనేవి నల్లగా మురుకు పెట్టేస్తూ ఉంటాయి కదా. ఇలా మురుకు అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోయి అలాగే కిచెన్ లోన ఎటువంటి బొద్దింకలు గానీ బొల్లులు గానీ స్విచ్ బోర్డుల మీద తిరుగుతూ ఉంటాయి కదా. ఇవేవి కూడా తిరగకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, కొంచెం కాటన్ తీసుకొని ఇందులోన నెయిల్ రిమూవర్ అనేది ఉంటుంది కదండి. నెయిల్ రిమూవర్ తో క్లీన్ చేయడం వల్ల బోర్డు అనేది ఎంత మురుకున్నా చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. జస్ట్ 1-2 డ్రాపులు వేసేసుకొని కాటన్ లోన ఇలా చెయ్యులు అనేవి ఆ హోల్స్ లోనే పెట్టకుండా జాగ్రత్తగా నీట్ గా క్లీన్ చేసుకొని చూడండి ఎంత మురుకు అనేది వస్తుందో. ఇలా మనకి ఏంటంటే నెయిల్ పాలిష్ తోటి క్లీన్ చేయడం వల్ల స్విచ్ బోర్డుల మీద ఎటువంటి క్రిమి కీటకాలు కూడా తిరగకుండా స్విచ్ బోర్డులు కూడా చాలా చాలా నీట్ గా కూడా ఉంటాయి. ఎంత మురుకు అయితే వచ్చిందో చూసారు కదా. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి యూజ్ అయ్యే టిప్ అనేది మనం రెగ్యులర్ గా వాడే ఫేస్ ప్రొడక్ట్స్ ఏవైనా ఫేస్ వాష్ గానీ ఫేస్ క్రీములు గానీ ఇవన్నీ కూడా జర్నీలోన మన హ్యాండ్ బ్యాగ్ లో గానీ క్యారీ బ్యాగ్ లో పెట్టి తీసుకొని వెళ్ళామనుకోండి, జర్నీలోన నొక్కుకుపోవడం వల్ల క్రీములు అనేది బయటికి లీక్ అయిపోయి చాలా చిందరవందర అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ప్రోడక్ట్స్ కూడా మనకి పాడైపోతూ ఉంటాయి. ఇలా మనం ఎన్ని రోజులు ఎంతగా తీసుకొని వెళ్ళినా ఎక్కడికి తీసుకొని వెళ్ళినా కూడాను ఒక్క క్రీమ్ గానీ కూడాను బయటకు అసలు లీక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా ట్రై చేయండి. సో నెయిల్ పాలిష్లు అయినా కూడా ఇదే విధంగా చేయండి. ఏమీ లేదు, మనకి పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి బెలూన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదా. చక్కగా ఒక్కొక్క బెలూన్ ని తీసేసుకొని ఈ బెలూన్స్ అనేవి చాలా చాలా టైట్ గా ఉంటాయండి. మనం దేనికి పెట్టినా కూడాను అసలు క్యాప్ అనేది లీక్ అవ్వకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇలా కట్ చేసేసుకొని మనం తీసుకొని వెళ్ళవలసిన క్రీములకు గానీ నెయిల్ పాలిష్లకు గానీ పౌడర్స్ గానీ అన్నిటిని కూడా ఇలా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లైక్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మిడిల్లోన కట్ చేసినవేమో మనం పెద్ద పెద్ద బాక్సెస్ కానీ లేదంటే పెద్ద పెద్ద క్రీమ్స్ కానీ పెట్టుకోవచ్చు అండి. పైన కూడా పడేయకుండా నెయిల్ పాలిష్లు కానీ ఇలా సన్నంగా ఉండే బాక్సెస్ అన్నిటికీ కూడాను చక్కగా వేసుకొని తీసుకొని వెళ్ళామనుకోండి, ఎప్పుడైనా బై మిస్టేక్ మన చేతిలో కూడా నలిగిపోయినా కూడా బ్యాగ్ అనేది బయటికి క్రీమ్ అనేది లీక్ అవ్వకుండా ప్రోడక్ట్స్ చాలా చాలా సేఫ్ గా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఈసారి. ఇంకా 6వ టిప్ అయితే తెలుసుకుందాం. మళ్ళీ చాలా మంది కూడా రెగ్యులర్ గా ఇంట్లోన ఎప్పుడు బట్టలను అప్పుడను ఓన్ గా ఐరన్ చేసుకుంటూ ఉంటారు కదండి. ఇలా బట్టలు ఒక్కోసారి ఐరన్ చేసేటప్పుడు కూడాను బట్టలకు సడన్ గా అతుక్కుపోతూ ఉంటుంది కదండి. అలాగే ఏంటంటే ఒక్కొక్కసారి కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి ఏదో ఒకటి మురుకంటించడం లాంటివి గట్టా చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకు ఐరన్ బాక్స్ అనేది పూర్తిగా పాడైపోతుందండి. దీన్ని మనం ఎలా పడితే అలా క్లీన్ చేస్తామంటే గీతలు పడిపోయి త్వరగా రిపేర్ అయిపోతుంది కాబట్టి ఈజీగా గీత అనేది పడకుండా అలాగే ఐరన్ బాక్స్ కూడా పాడైపోకుండా ఉండాలంటే అలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో దానికోసం మనకి ఇంట్లోనే ఏవైనా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ లేదంటే నార్మల్ ట్యాబ్లెట్ అయినా కూడాను ఒక్కసారి ఎప్పుడైనా ఇలా జరిగితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడెక్కడైతే మరకుందో అడుగు భాగంలోన ఇలా మనం క్లీన్ చేస్తామంటే ఐరన్ బాక్స్ మీద ఉండే ఏ మరకలైనా కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ముఖ్యంగా ఒక్క గీత కూడా ఎక్కడ కూడా పడదనమాట. అప్పుడప్పుడు మనం ఇలా ఐరన్ బాక్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా కూడాను బట్టలు అనేవి ఇస్త్రీ చేసేటప్పుడు బట్టలు కాలిపోకుండా ఉంటాయి అనమాట. ఇలా ఎవరైతే రెగ్యులర్ గా కూడాను ఐరన్ బాక్స్ యూస్ చేస్తారో అప్పుడప్పుడు ఇలా ఒక ట్యాబ్లెట్ తో క్లీన్ చేసుకున్నట్లయితే చాలా చాలా నీట్ గా అయితే అడుగున భాగం తయారైపోతుంది. చూసారు కదా, ఒక్క గీత కూడా పడకుండా ఎంత సింపుల్ గా ఒక టాబ్లెట్ తోటి ఈజీగా క్లీన్ చేశాను. దీనివల్ల మనకి ఐరన్ బాక్స్ రిపేర్ రాదు, బట్టలు కూడా డ్యామేజ్ అవ్వవు. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.